పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన పోచమ్మకు సెప్టెంబర్ 14, 2025న 111 నిండాయి. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులందరూ కలిసి ఆదివారం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఆమెను శాలువాతో సన్మానించి గౌరవం సమర్పించారు. పోచమ్మ, ఆమె భర్త మైసయ్య దంపతులకు 5 కుమార్తెలు, 5 కుమారులు సంతానంగా జన్మించారు. ప్రస్తుతం ఆ కుటుంబంలో మొత్తం 100 మంది కంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. తెలుగు సంవత్సరాల ప్రకారం పోచమ్మ జన్మనామ సంవత్సరం 1915గా కుటుంబ సభ్యులు నిర్ధారించారు. ఎందుకంటే ఆమె జన్మించిన ఏడాది కీలకనామ సంవత్సరంగా పరిగణిస్తున్నారు. నూట 10 ఏళ్ల వయసున్న పోచమ్మ ఇప్పటికీ ఆరోగ్యంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఆమె భర్త మైసయ్య, పెద్ద కుమారుడు మల్లయ్య మాత్రం మరణించారు. పోచమ్మ కుటుంబంలో ఇప్పుడు 40కి పైగా మనుమలు, మనవరాళ్లు, కొడుకులు, కుమార్తెలు, కోడళ్లు ఉన్నారు. ఈ జన్మదిన వేడుకలు కనగర్తి గ్రామంలో గ్రామస్తులకు కూడా ఆనంద ఉత్సవంగా మారాయి. పోచమ్మ జీవితంలోని ఈ అద్భుతమైన వయస్సు, ఆమె కుటుంబ బంధాలు మరియు ఆరోగ్యకర జీవనశైలి గ్రామ ప్రజలకు ప్రేరణగా నిలుస్తున్నాయి. మా అమ్మకు 5 ఆడవాళ్ళు, 5 మగవాళ్ళు. ఇక మా అమ్మ సంతోషంలో మేము మంచిగా ఉన్నాం, కుటుంబం అందరం మంచిగా ఉన్నాం. ఇక మా ఊరు కనగార్తి, మా అమ్మ తల్లిగారి ఊరు ఊటూరు. ఇక మేమందరం కుటుంబంలో మనమరాన్లు, మనమలు 40 మంది అవుతారు. 40 మంది మనమరాన్లు. ఇక అన్నదమ్ములు 5, అక్క చెల్లెండ్రు 5, 10 మంది. ఇక మేము పెద్ద కుటుంబంలో ఇక మా అమ్మ సంతోషంలో మంచిగా ఉన్నాం. 110 సంవత్సరాలు ఉంటుంది అమ్మ. మా అమ్మ అన్నం వేయమంటుంది, కూర్చుండబెట్టమంటుంది, ఇటు తీసుకుపోమ్మంటుంది. ఇక మేము ఆ సంతోషంలో మంచిగా ఉన్నాం అందరం.